జుడియో రీసెంట్ టైమ్స్ లో హ్యూజ్ సక్సెస్ అందుకున్న టాప్ ఇండియన్ ఫ్యాషన్ బ్రాండ్ ఇదే. జారా, H&M, ఫరెవర్ 21 ఇలాంటి చాలా ఫేమస్ బ్రాండ్స్ ని సైతం అలవోకగా దాటుకుని ముందుకు దూసుకెళ్తుంది. ఇండియా మొత్తంలో సుమారు 600 స్టోర్స్ నడుపుతూ ప్రతి నిమిషానికి 90 టీషర్ట్లు సేల్ చేస్తూ ప్రతి 2 రోజులకు ఒక కొత్త స్టోర్ ను ఓపెన్ చేస్తూ పెద్ద పెద్ద ఫేమస్ బ్రాండ్స్ ని సైతం దాటుకొని అతి తక్కువ సమయంలో ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఓపెన్ చేసిన ఘనత జుడియోదే. ఒక్క ప్రొడక్ట్ ని కూడా 1000 రూపాయల కంటే ఎక్కువ కామని జుడియో వేల కోట్ల బిజినెస్ చేయగలుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో జుడియో యొక్క బిజినెస్ స్ట్రాటజీస్ గురించి మీకు తెలపబోతున్నాము. అసలు 100 ఏళ్లుగా పాతుకొని పోయి ఉన్న బ్రాండ్స్ ని సైతం వెనక్కి నెట్టేసి జుడియో ఎలా టాప్ లోకి వెళ్ళగలుగుతుంది, జుడియో యొక్క బిజినెస్ తెలివితేటలు అనేవి ఎలా ఉన్నాయి, ప్రజల్ని ఎలా తన వైపు ఆకర్షించుకుంటుంది, ఇలాంటి ఎన్నెన్నో విషయాలని ఇప్పుడు చూద్దాం. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు ఒక సరదా ప్రశ్న, మీరు షాపింగ్ చేయాలనుకుంటే మీ మైండ్ లో మీకు గుర్తొచ్చే మొదటి స్టోర్ ఏది? సరదాగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జుడియో ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే ముందుగా జుడియో యొక్క పేరెంట్ కంపెనీ అయిన ట్రెంట్ లిమిటెడ్ గురించి తెలుసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో చాలా వస్తువుల్ని భారతదేశం ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకునేది. ముఖ్యంగా కాస్మెటిక్స్ మార్కెట్ అయితే పూర్తిగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉండేది. ఇవి గమనించిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా స్వయంగా భారతదేశంలోనే కాస్మెటిక్ చేసే కంపెనీ ఒకటి ఉంటే బాగుంటుందని భావించారు. దీంతో నెహ్రూ గారు తననుకున్న ఆలోచనల్ని అప్పటి టాటా గ్రూప్ చైర్మన్ అయిన జేఆర్డి టాటాకు చెప్పారు. నెహ్రూ గారి విజన్ ని గౌరవించి టాటా గ్రూప్ 1952లో లాక్మీ బ్రాండ్ ని స్థాపించింది. కాస్మెటిక్ రంగంలో లాక్మీ తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంది. కొన్ని సంవత్సరాల్లోనే ఒక లీడింగ్ కాస్మెటిక్స్ కంపెనీగా అవతరించింది. అయితే 1990లో టాటా గ్రూప్ వాళ్ళు లాక్మీకి పూర్తి న్యాయం చేయలేమని భావించి 400 కోట్లకు లాక్మీ బ్రాండ్ ని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కి అమ్మివేశారు. కాకపోతే టాటా గ్రూప్ వాళ్ళు లాక్మీ బ్రాండ్ ని అమ్మగా వచ్చిన డబ్బులను పూర్తిగా ఫ్యాషన్ అండ్ రీటైల్ ఇన్వెస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. అందుకోసమే 1998వ సంవత్సరంలో ట్రెంట్ లిమిటెడ్ అనే ఒక బ్రాండ్ ని స్థాపించారు. అలా ఫ్యాషన్ రంగంలోకి ట్రెంట్ లిమిటెడ్ ద్వారా టాటా గ్రూప్ ఎంటర్ అయింది. ట్రెంట్ బ్రాండ్ ని 2 సెగ్మెంట్లుగా డివైడ్ చేసి చెప్పవచ్చు. ట్రెంట్ కంపెనీ కింద వెస్ట్ సైడ్, ఉస్తా, మిసిబుల్ లాంటి బ్రాండ్స్ ఉన్నాయి. అలాగే ట్రెంట్ కంపెనీ స్టార్ మార్కెట్, జారా ఇలాంటి బ్రాండ్స్ తో కూడా కొలాబ్ అయింది. ప్రజల్లో ఫ్యాషన్ దుస్తులపై అభిప్రాయం మారుతూ ఉండటం, ఫ్యాషన్ ఇండస్ట్రీలో వస్తున్న ట్రెండ్స్ ని ముందుగానే టాటా గ్రూప్ గమనించి భారతదేశంలో ఫ్యాషన్ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో ఒక పెద్ద మార్కెట్ గా మారుతుందని అంచనా వేసి వెస్ట్ సైడ్ అనే ఫ్యాషన్ బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. ట్రెంట్ బ్రాండ్ సెమీ ప్రీమియం క్లాత్స్ ని సేల్ చేస్తూ ఉంటుంది. ఈ వెస్ట్ సైడ్ బ్రాండ్ యొక్క బట్టలు కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటాయి. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలు ఈ బ్రాండ్ యొక్క బట్టల్ని కొనుగోలు చేయలేరు. కేవలం హై ఎర్నింగ్స్ ఉన్నవాళ్ళు, ధనవంతులు మాత్రమే ఈ స్టోర్స్ లో బట్టలు కొనగలిగే వాళ్ళు. వెస్ట్ సైడ్ స్టోర్స్ రిచ్ పీపుల్ ని టార్గెట్ చేస్తాయి. అందుకే వెస్ట్ సైడ్ స్టోర్స్ ఎప్పుడు టైర్ 1 సిటీస్ అయిన ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా లాంటి సిటీస్ లో మాత్రమే ఉంటాయి. కాకపోతే టైర్ 1 సిటీస్ లో ఉండేది కేవలం 10% నుంచి 20% ఇండియన్ పాపులేషన్ మాత్రమే. మిగతా 70 నుంచి 80% ప్రజలు మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా బిలో మిడిల్ క్లాస్ చెందిన వాళ్ళు. వాళ్ళు టైర్ 1, టైర్ 2 సిటీస్ లో ఉంటారు. అంతేకాకుండా 70% నుంచి 80% బిజినెస్ ఈ సిటీస్ లోనే జరుగుతుంది. మెజారిటీ బిజినెస్ టైర్ 2, టైర్ 3 సిటీస్ లో జరుగుతున్నా కానీ పెద్ద బ్రాండ్స్ అయిన జారా, బిజా, ఫ్యాబ్ ఇండియా లాంటి బ్రాండ్స్ కేవలం టైర్ 1 సిటీస్ లో ఉన్న రిచ్ పీపుల్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ స్టోర్స్ పెడుతుంటాయి. పెద్ద బ్రాండ్స్ చేస్తున్న ఈ తప్పులను గమనించిన టాటా గ్రూప్ పేద మరియు మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ వాళ్ళు కొనగలిగేలా ట్రెండింగ్ క్లాస్ ని తీసుకురావాలని నిర్ణయించుకుంది. టైర్ 2, టైర్ 3 సిటీస్ లో ఉండేవాళ్ళు క్వాలిటీ అండ్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ కోసం చూస్తూ ఉంటారు. వీటన్నిటిని దృష్టిలోకి తీసుకున్న టాటా గ్రూప్ 2016లో జుడియో బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. అలా 2016లో మొదలైన జుడియో ఫ్యాషన్ రంగంలో భారీ విజయాన్ని సాధించింది. ఎంతలా అంటే 1998లో స్టార్ట్ అయిన వెస్ట్ సైడ్ 25 సంవత్సరాల్లో 2500 స్టోర్స్ ను ఓపెన్ చేస్తే 2016లో స్టార్ట్ అయిన జుడియో మాత్రం కేవలం 5 సంవత్సరాల్లోనే ఆల్ ఓవర్ ఇండియాలో 400 స్టోర్స్ స్టార్ట్ చేయగలిగింది. ప్రస్తుతం ఇండియాలో 124 సిటీల్లో 540 స్టోర్స్ ను ఓపెన్ చేసింది. అంతేగాక జుడియో ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక కొత్త స్టోర్ ను ఓపెన్ చేస్తుంది. అసలు ఇంతటి సక్సెస్ జుడియోకి ఎలా సాధ్యమైంది? చాలా తక్కువ ధరలో బట్టలు అమ్ముతూ ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వకుండా సిటీ అవుట్కట్స్ లో స్టోర్స్ ఓపెన్ చేసి అసలు ఇంత పెద్ద సక్సెస్ ని ఎలా సాధించింది?
ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న టాప్ బ్రాండ్స్ ని సైతం ఎలా ఓడించగలిగింది? రండి, అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసిన జుడియో యొక్క బిజినెస్ రహస్యాలు, జుడియో యొక్క మాస్టర్ మైండ్ స్ట్రాటజీస్ ని ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, అఫోర్డబుల్ ప్రైజింగ్. ఏ దేశంలో అయినా ఏ ప్రదేశంలో అయినా సాధారణంగా 2 రకాల కస్టమర్స్ ఉంటారు. మొదటి వాళ్ళు రిచ్ పీపుల్. టాప్ 10% 20% మంది వీళ్ళు బ్రాండెడ్ బట్టలు కొనడానికి ఇష్టపడతారు. ఏదైనా డ్రెస్ నచ్చితే ఎంత ఖరీదైనా సరే బట్టలు కొనుక్కుంటారు. రెండో రకం ముందుగా చెప్పినట్లుగా టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందిన వాళ్ళు. వీళ్ళకన్నిటికన్నా ధర అనేది చాలా ముఖ్యం. వీళ్ళు వీలైనంత వరకు తక్కువ ధరలో బట్టలు కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళకి బ్రాండ్ అనేది లాస్ట్ ప్రయారిటీ. అందుకని ఈ టైర్ 3 సిటీస్ లో ఉండేవాళ్ళు కొనగలిగేలా జుడియో తమ క్లాత్స్ అన్నిటినీ 99 రూపాయల నుంచి 999 వరకు మాత్రమే ధరలుగా నిర్ణయించింది. జుడియోలో ఉన్న ఏ డ్రెస్ ను చూసినా దాని ఖరీదు ఖచ్చితంగా 999 రూపాయల కన్నా తక్కువలోనే ఉంటుంది. ఇంత తక్కువ ప్రైజ్ లో జుడియో మీకు హై క్వాలిటీ క్లాత్స్ ఇవ్వదు, అలా అని లో క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా ఇవ్వదు. కస్టమర్స్ ఎంత డబ్బులైతే ఖర్చు పెడుతున్నారో అదే ప్రైజ్ లో ప్రజలకు సాధ్యమైనంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రైస్ కి బెస్ట్ వాళ్ళకు దొరుకుతుంది కాబట్టి. దీంతో ప్రజలు ఎక్కువగా జుడియోలో బట్టలు కొనడానికి ఇష్టపడతారు. ఇక స్ట్రాటజీ నెంబర్ 2, జుడియో టార్గెట్స్ యూత్. జుడియో 18 నుండి 24 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తూ డిజైన్స్ చేస్తూ ఉంది. యూత్ ఎక్కువగా ట్రెండీ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు, కానీ ట్రెండింగ్ డిజైన్స్ అమ్మే బ్రాండ్స్ వాటికి ఎక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రెండింగ్ ఫ్యాషన్ వేర్ కొనాలి అనుకున్నా వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు, కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో ఆల్టర్నేటివ్స్ కోసం వెతుకుతారు, తక్కువ ప్రైజ్ లో బట్టల కోసం చూస్తారు. ఈ విషయం గమనించిన జుడియో యువతను అట్రాక్ట్ చేసే విధంగా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ ని తక్కువ ధరల్లో ప్రజలకు తీసుకొస్తుంది. ఎంతలా అంటే ప్రతి వారం స్టోర్స్ లోకి కొత్త కొత్త డిజైన్స్ ని తీసుకొస్తుంది. అంతేకాకుండా ప్రతి 2 నెలలకి కంప్లీట్ గా కొత్త ఫ్యాషన్ తీసుకొస్తుంది. జనరల్ గా పెద్ద పెద్ద బ్రాండ్స్ అయిన జారా, ఫరెవర్ 21 వీరంతా డిజైనింగ్ మీద చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. కానీ ఈ జుడియో కస్టమర్స్ కి వీలైనంత తక్కువ ధరలో బట్టలు అందించాలి కాబట్టి వీళ్ళు మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్స్ లాగా డిజైన్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టలేరు. అందుకని టాప్ కంపెనీస్ లేదా బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ డిజైన్స్ ని తీసుకుని అవే మోడల్స్ ని ఫస్ట్ కాపీ లాగా తక్కువ ధరలో కొత్త డిజైన్స్ ని స్టోర్స్ లో పెడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇంకా ఆన్లైన్ ట్రెండ్ అవుతున్న వాటిని అడాప్ట్ చేసుకుని వాటిని 999 రూపాయల కన్నా తక్కువ ధరలో స్టోర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఉదాహరణకి జారా బ్రాండ్ లేటెస్ట్ గా ఏదైనా కొత్త మోడల్ షర్ట్ ని 2000 రూపాయలకి తీసుకొస్తే సేమ్ అదే మోడల్ షర్ట్ ని మనం జుడియోలో 400కి లేదా 500కి కనపడుతుంది. ఇలా పెద్ద పెద్ద బ్రాండ్స్ లో ఉండే డిజైన్స్ ని తక్కువ ధరల్లో జుడియో అందిస్తుంది. ఇక నెంబర్ 3, నో అడ్వర్టైజ్మెంట్స్. మిగిలిన ఫ్యాషన్ బ్రాండ్స్ లాగా జుడియో ప్రమోషన్స్ చేయదు. ఉదాహరణకి H&M యావరేజ్ గా ప్రతి ఇయర్ $300 మిలియన్ కేవలం ప్రమోషన్స్ చేయడానికి వాడుతుంది. కానీ మనం ఎప్పుడైనా జుడియోకి సంబంధించిన ఒక యాడ్ కానీ కనీసం ఒక బిల్ బోర్డ్ కానీ ఎక్కడ చూసుండం. ఎందుకంటే జుడియో ప్రమోషన్స్ కి ₹1 కూడా ఖర్చు పెట్టదు. కానీ జుడియో తక్కువ ధరలో వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి అందించడం వల్ల రోజు రోజుకి జుడియోకి వచ్చే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఇక స్ట్రాటజీ నెంబర్ 4, లొకేషన్ ఆఫ్ స్టోర్స్. జుడియో ఇంతలా సక్సెస్ అవడానికి ఒక కారణం స్టోర్స్ యొక్క లొకేషన్ కూడా. జారా, H&M లాంటి స్టోర్స్ ముఖ్యంగా ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఇలాంటి ప్రదేశాల్లో అంటే టైర్ 1 సిటీస్ లో మాత్రమే ఉంటాయి. జుడియో మాత్రం గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కరీంనగర్, నిజామాబాద్ లాంటి టైర్ 2, టైర్ 3 సిటీస్ లో ఉంటాయి. ఇలా చేయడం వల్ల టైర్ 2, టైర్ 3 ప్రజలు ఈజీగా స్టోర్స్ ని విజిట్ చేయవచ్చు. అంతేకాకుండా వీటిని సిటీస్ అవుట్స్కట్స్ లో పెట్టడం వల్ల రెంటల్ ఛార్జెస్ తక్కువ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా స్టోర్స్ కి మిగతా బ్రాండ్స్ నుంచి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా జుడియో ఫోకో మోడల్ ని ఫాలో అవడం కూడా జుడియో యొక్క సక్సెస్ కే కారణమైంది. ఫోకో మోడల్ అంటే ఫ్రాంచైజీ ఓనర్ కంపెనీ మోడల్. ప్రస్తుతం ఇండియాలో హండ్రెడ్స్ ఆఫ్ జుడియో స్టోర్స్ సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి ఒకనొక కారణం ఈ ఫోకో మోడల్. ఈ మోడల్ ప్రకారం జుడియోలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ స్టోర్స్ మొత్తం జుడియో చెప్పినట్లుగా జుడియో ఎంప్లాయీస్ తో నడుస్తుంది. జుడియో సింపుల్ అండ్ స్మూత్ గా ఆల్ ఓవర్ ఇండియా రన్ అవడానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం. ఇక స్ట్రాటజీ నెంబర్ 5, మాస్ ప్రొడక్షన్. జుడియో బ్రాండ్ మాస్ ప్రొడక్షన్ విధానం ఉపయోగించి తమ ప్రొడక్ట్స్ ని తక్కువ ధరకు అందించగలుగుతుంది. మాస్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ని ఒకే సమయంలో తయారు చేయడం. దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి మరియు ప్రొడక్షన్ స్పీడ్ పెరుగుతుంది. మాస్ ప్రొడక్షన్ వల్లే జుడియో తమ ప్రొడక్ట్స్ ని తక్కువ ధరలో అందించగలుగుతుంది, కస్టమర్స్ ని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా మాస్ ప్రొడక్షన్ వల్ల ఉత్పత్తి వేగం పెరుగుతుంది. ఇది జుడియోకి తొందరగా తమ కలెక్షన్లని మార్కెట్లోకి విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇక స్ట్రాటజీ నెంబర్ 6, ప్రైవేట్ లేబులింగ్. జుడియో సొంతంగా క్లాత్ ని ప్రొడ్యూస్ చేయదు,
వేరే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర తమకు నచ్చిన మోడల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుని ఆ తర్వాత ఆ బట్టలకు జుడియో బ్రాండ్ స్టిక్కర్ వేస్తారు. ఇలా చేయడం వల్ల జుడియో ప్రొడక్షన్ వేర్ హౌస్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో కంపెనీపై అదనపు భారం కూడా తగ్గుతుంది. ఈ పద్ధతిని ప్రైవేట్ లేబులింగ్ అంటారు. మార్కెట్లో కేవలం కొన్ని కంపెనీస్ మాత్రమే ఈ పద్ధతిని వాడుతున్నాయి. ఇప్పటి వరకు చెప్పిన ఈ పద్ధతుల్ని పాటించడం వల్ల జుడియో చాలా తక్కువ ధరకే వాళ్ళ ప్రొడక్ట్స్ ని మార్కెట్లోకి తీసుకురాగలుగుతుంది. ఇలా రకరకాల పద్ధతులు వాడుకుని జుడియో దుస్తుల్ని తక్కువ ధరలోకి తీసుకురాగలిగింది. కానీ జుడియోపై ప్రజలకు నమ్మకం ఉండడానికి గల కారణం జుడియో టాటా యొక్క సబ్ బ్రాండ్ కాబట్టి. మనందరికీ తెలుసు టాటా గ్రూప్ ప్రొడక్ట్స్ ఎంత నమ్మకమైనవి, అలాగే టాటా గ్రూప్ ఎలా కస్టమర్స్ కి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తుంది అని. అలా ఎన్నో దశాబ్దాల నుంచి టాటా బ్రాండ్స్ పై ఉన్న ట్రస్ట్ జుడియో పొందగలిగింది. ఆ నమ్మకమే కస్టమర్స్ ని జుడియో వైపు మరింత చేరువయ్యేలా చేసింది. మనం మాట్లాడుకున్న విధంగా కొన్ని చిన్న చిన్న బిగ్ స్కిల్స్ ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసి కస్టమర్స్ కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అందించగలుగుతుంది. అలా కంపెనీ కూడా మంచి ప్రాఫిట్స్ ని సాధించగలుగుతుంది. ఇలా కస్టమర్ లవ్ పడుతున్నారు, అలాగే కంపెనీ కూడా లాభపడుతుంది. ఫ్యాషన్ అనేది కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే అనే ఒక అపోహను జుడియో బద్దలు కొట్టగలిగింది. పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా తమకు నచ్చిన బట్టలు కొనుక్కునే అవకాశం జుడియో అందిస్తుంది, అందించబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ జుడియోలో మీకు నచ్చిన ఒక విషయం ఏమిటి, నచ్చని ఒక విషయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.